గత నెల రోజులుగా సిటీలో ఏ నలుగురిని కలిపినా వినిపిస్తున్న మాట బాహుబలి. ఇక వారం రోజుల నుంచి బాహుబలి టికెట్స్ దొరికాయా, నీతో ఉన్నాయా, కాస్త టికెట్స్ ఉంటే చూడవా, ఎక్కడ చూసినా ఇదే టాపిక్ కనపడుతుంది. ఇక మరికొన్ని అయితే సాఫ్ట్వేర్ కంపెనీల్లో బాహుబలి సినిమా చూస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, లీవ్ ఇవ్వండి అని చెప్పి బాస్ని అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా. మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చాం, ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. మరి బాహుబలికి వెళ్తున్నారా అని మనం అడిగిన ఒక క్వశ్చన్కి ఏకంగా వచ్చేసారు, అందరం వెళ్తున్నాం అని చెప్పేసి ఒక సందడిగా కూడా కనిపిస్తుంది. మా బాస్ పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మేము ఖచ్చితంగా వెళ్ళి చూస్తామనేటటువంటి మాట కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రిలీజ్ అయినటువంటి కబాలీ సినిమా కోసం చెన్నైలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ లీవ్ ఇచ్చి మరీ ప్రమోట్ చేసిన సంగతి చూసాం. సో మన తెలుగు మూవీకి మనం సపోర్ట్ చేసుకోవాలి, అందులోనూ ప్రపంచ స్థాయిలో వస్తున్నటువంటి మూవీ బాహుబలి కాబట్టి మాకు కూడా ఇక్కడ ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి అంటున్నారు. లేకపోతే ఇవ్వకపోయినా సరే మేము ఫస్ట్ డే ఖచ్చితంగా చూసి తీరుతామని చెప్తున్నారు. సో ఇప్పటికే దాదాపు ఆన్లైన్లో బుకింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ఒక టికెట్ కూడా లేకుండా అన్నీ బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి అందులోనూ బాహుబలి 1 చూసి సగం చూసినాక ఇంకా బాహుబలి 2 ఎప్పుడెప్పుడు చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందులోనూ వై కట్టప్ప కిల్లుడ్ బాహుబలి, అసలు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనేటటువంటి ఒక క్వశ్చన్ కూడా ఉంది. మరి అది బాహుబలి 2 చూస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. మరి ఆ సినిమా కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. బాహుబలి 2 రిలీజ్ అవుతుంది, మరి ఆ రోజు ఫ్రైడే, మీ కంపెనీకి హాలిడే ఉండదు, మరి చూస్తారా చూడరా? డెఫినెట్లీ చూస్తామండి. ఆల్రెడీ ప్రీ బుకింగ్లో టికెట్స్ చేశాము. ఐ హోప్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్స్ దొరుకుతాయి అనుకుంటున్నాను. నేను బాహుబలి 1 అహ్మదాబాద్లో చూశాను 2 years బ్యాక్. ఆల్మోస్ట్ 10 to 15 days వరకు అక్కడ కూడా థియేటర్స్ ఫుల్ ఉండే. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ టైం. తెలుగు మూవీ ఇంత హైప్ క్రియేట్ చేస్తుంది, అది హిందీ వాళ్ళు తెలుగుని బాహుబలితో రిలేట్ చేసుకుంటున్నారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. డెఫినెట్లీ ఫ్రైడే చూస్తాను నేను. థ్యాంక్ యూ. కొన్ని చోట్ల బాస్కు పర్మిషన్ లెటర్ కూడా పెట్టారు, సార్ నేను బాహుబలికి వెళ్తానని చెప్పేసి నేరుగా. ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఇక్కడ కూడా మేము పెట్టామన్నమాట. సో పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సిక్ లీవ్ అది ఇది చెప్పి మూవీ చూడడం అయితే పక్కా ఫర్ షూర్ చూస్తాము. సో టికెట్స్ కూడా ఉన్నాయి, కానీ కొంతమంది టికెట్స్ దొరకలేదు, నీకు టికెట్స్ దొరికాయా అని చెప్పి అందరూ అంటే ఎస్ ఐ హ్యావ్ గాట్ బాహుబలి టికెట్స్ యాజ్ ఇఫ్ ఐ వన్. నాకు ఏదో మిస్టేక్ దొరికేసింది, నేను ఏదో అచీవ్ చేసినట్టు నాకు టికెట్ దొరికింది అని చెప్పుకోవడమే చాలా బాగుంది. అంటే ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? ఎందుకని అంటే బాహుబలి 1 చూసాము, 2 చూడకపోతే ఏదో అని ఈ క్వశ్చన్ ఉంది కదండి, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, దానికోసం అయినా వెళ్ళి చూడాలి. ఇంకా ఎందుకు కిల్ చేశాడు అనేది తెలియకపోతే ఇంకా అందరూ ఏంటి మొన్న ఇండియన్ ఐడల్లో రేవంత్ని కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎక్కడ వెళ్ళినా అదే క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆన్సర్ కోసమైనా పక్క వెళ్ళి చూడాలి ఇంకా బాహుబలి. కట్టప్ప కోసమా లేకపోతే తెలుగులో వస్తున్నటువంటి గొప్ప మూవీ అని? రెండు విఆర్ఎక్స్ కూడా కొత్తగా ఇప్పుడు వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్తో తీశారు కదా. సో ఆ విఆర్ఎక్స్ అంటే టెక్నాలజీ ఏంటి, ఎంత ముందుకెళ్ళింది, దానికోసమైనా చూడాలనుకుంటున్నాం. సో అంతే. థ్యాంక్ యూ. మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ మూవీ వచ్చేసి అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడే కాదు బయట కూడా. ఈవెన్ మా ఫ్రెండ్స్ రీసెంట్గా గోవా వెళ్ళొచ్చారు, అక్కడ కూడా ప్రతి ఒక్కరు లాంగ్వేజ్ వాళ్ళకి ఏం తెలియదు, అయినా కూడా వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం, దీనికి ఆన్సర్ చెప్పండి అన్నంత రేంజ్లో అయిపోయిందనమాట. సో అది తెలుసుకోవాలి అండ్ అన్ని లాంగ్వేజెస్లో కాబట్టి మనకు కూడా అంతే ఇంపార్టెన్స్ పెరగాలి కాబట్టి సో మనం ఎంకరేజ్ చేయాలిగా మన తెలుగు మూవీ. ఫస్ట్ రాజమౌళి గారు అంతా కష్టపడి చాలా ప్లాన్ చేసి మరి ఇన్ని సంవత్సరాలు తీశారు కదా. సో దాని యొక్క క్లైమాక్స్ అనేది అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి మేము కంపల్సరీగా వెళ్తాం. నా వ్యూ ఏంటంటే ఇప్పుడు అందరికీ అదే క్వశ్చన్, వై కట్టప్ప హ్యాస్ కిల్డ్ బాహుబలి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆఫీసెస్లో లీవ్ ఇవ్వకపోతే ఎలా ఏం చేస్తారు? ఈవెన్ దోస్ లీవ్స్ ఆర్ నాట్ పేయబుల్. మేమే సెల్ఫ్ లీవ్ తీసుకొని చూసే సిచ్యువేషన్ ఉంది. బాహుబలి ఈజ్ ఎవర్ గ్రీన్ మూవీ. సో ఇఫ్ మీకు ఫస్ట్ డే కనుక టికెట్స్ దొరకకపోతే డోంట్ గెట్ డిప్రెస్డ్. ఖచ్చితంగా సెకండ్ డేకైనా ట్రై చేయండి, థర్డ్ డేకైనా ట్రై చేయండి, ఖచ్చితంగా మూవీ చూడండి. ఇప్పటికే ట్రైలర్స్ కూడా చాలా అదరగొడుతున్నాయి. దానికి తోడు మొన్న సాంగ్ కూడా రిలీజ్ చేశాడు బాహుబలి, ఎక్కడ చూసినా బాహుబలి. మరి ఎలా వెయిట్ చేస్తాను? బాహుబలి కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఛత్రపతి సినిమా నుంచి ప్రభాస్ ఫ్యాన్ని. ఇప్పటి వరకు బాహుబలి ఏ ఒక్కటి వదిలిపెట్టారు. ట్రైలర్, టీజర్ అండ్ ఆడియో ఫంక్షన్ కూడా చాలా చాలా రిస్క్ చేసి ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ బాహుబలి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు నేను సేమ్ ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఎలా వెళ్ళాలి, ఫస్ట్ డే ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకుందామన్నా కుదరలేదు. సడన్గా నేను మై కజిన్కి యాక్సిడెంట్ అని చెప్పేసి
అలా చెప్పేసి అబద్ధం చెప్పేసి మూవీకి వెళ్ళాను అనమాట. ఇప్పుడు సెకండ్ రిలీజ్ అయింది, టికెట్ బుక్స్ అయినాయి, బట్ కానీ నాకేంటంటే లీవ్ అనేది దొరికే ఛాన్స్ లేకుండా ఉంది. ఏం చేయాలని అదే తపనతో ఉంటున్నాను. కంపల్సరీ ఎలా అయినా సరే ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకున్నా సరే నేను వెళ్ళి మూవీ చూడాలని నా కోరిక అనమాట. చూసాక బాహుబలి ఫీవర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక బాహుబలి టాపిక్పై ఎన్టీవీ తెలుసుకోవడానికి వచ్చింది అనగానే ఇంతమంది ఎంప్లాయీస్ వచ్చారు అంటే అందులోనే ఒక చిన్న కంపెనీలోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే ఇంకా ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కూడా చూసుకోవచ్చు. ఒక బాహుబలిని మన తెలుగు సినిమా వర్చువల్ గ్రాఫిక్స్ యాడ్ చేసినటువంటి సినిమాగా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా చూడాలి అని చెప్తున్నారు. కెమెరామెన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.